వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు సభ్యుల గురించి తెలుసుకుందాం. మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఒక హెల్పింగ్నెస్ మనిషి అని చెప్పవచ్చు. సాయం అడిగితే చాలు వెంటనే సాయం అందించడంలో అందవేసిన చెయ్యి మాగుంట కుటుంబానికి. మాగుంట కుటుంబంలో 3 తరాల నుండి కూడా రాజకీయాలను శాసిస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాలో మాగంటి కుటుంబానికి రాజకీయంగా తిరుగులేదని చెప్పవచ్చు. మాగంటి శ్రీనివాసరెడ్డి గారి సోదరుడైన అన్నగారైన మాగుంట సుబ్బరామరెడ్డి గారు నెల్లూరు, ఒంగోలు జిల్లాలను ఒంటి చేతితో ఏలినారు. మాగంటి సుబ్బరామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎలిగినారు అని చెప్పవచ్చు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మాగంటి సుబ్బరామరెడ్డి పేరు అన్ని విధాలా కూడా వ్యాపించింది. దానికి కారణం ఏంటంటే ప్రజలకు సేవ చేసే మనసత్వం కలగడం, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా మంచి పనులు చేయడం అని చెప్పవచ్చును. తర్వాత మాగంటి శ్రీనివాసరెడ్డి గారి వదిన గారైన మాగంటి పార్వతమ్మ గారు కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించినారు. ఆ తర్వాత మాగంటి శ్రీనివాసరెడ్డి గారు తన అన్న సుబ్బరామరెడ్డి గారి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా, ఎమ్మెల్సీగా, మళ్ళా ఎంపీగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. తన అన్న సుబ్బరామరెడ్డి గారు ఎలాగైతే నెల్లూరు, ఒంగోలు జిల్లాలో మంచి రాజకీయ పటుత్వాన్ని ఏర్పరచుకున్నారు, ఆ పటుత్వాన్ని ఇతరులు కంటిన్యూ చేస్తూ ప్రజలకు వచ్చే సమస్యలపైన ఎప్పటికప్పుడు పోరాడుతూ ఆ సమస్యను తీరుస్తూ వారి మొహాల్లో సిరును ఆస్వాదిస్తూ రాజకీయంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆ ఒడిదుడుకులన్నింటిని కూడా అధిగమిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ముందుకెళ్తున్నారు. పదవుల శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతమని నమ్మిన కుటుంబం మాగుంటి కుటుంబం. అందుకే 3 తరాలుగా వారి కుటుంబాన్ని ఒంగోలు ప్రజానికం ఆదరిస్తూ, అభిమానిస్తూ గెలిపిస్తున్నారంటే దానికి కారణము వారు చేసిన మంచి పనులు అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆనాడు మాగంటి సుబ్బరామరెడ్డి గారికి ఎలాగైతే ప్రజాదరణ చూపినారు, ఆ తర్వాత వాళ్ళ సతీమణి మాగంటి పార్వతమ్మ గారికి ఎలాగైతే అదే అభిమానం చూపినారు, అదే అభిమానాన్ని కూడా మాగంటి శ్రీనివాసరెడ్డి గారిపై చూపిస్తూ వరుసగా గెలుపు బాగట ఎగరేసే విధంగా అక్కడ ప్రజానికం అతనికి ఎన్నిదిని ఉండి ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా గెలిపిస్తూ పార్లమెంటుకి పంపడం జరుగుతుందంటే దానికి కారణము వాళ్ళు చేస్తున్న మంచి పనులు, మంచి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తప్ప మరొకటి కాదని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. గతంలో వైసీపీ ఎంపీగా కూడా మాగంటి శ్రీనివాసరెడ్డి గారు సేవలు అందిస్తున్నారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా కాంగ్రెస్ పార్టీలోనే ఎంపీగా పనిచేశారు, వైసీపీ పార్టీలో ఎంపీగా సేవలు అందించినారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో, అక్కడున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజల అభిష్టం మేరకు టీడీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి అండదండలతో టీడీపీ పార్టీలో చేరి ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసి తెలుగుదేశం జెండాను ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎగరేసిన ఘనత మాగంటి కుటుంబానికి దక్కింది. మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి దక్కింది చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎన్నో సంవత్సరాల కలను ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరేయాలని చంద్రబాబు నాయుడు కలను నెరవేర్చిన ఘనత మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి దక్కిందని చెప్పవచ్చు. మాగంటి శ్రీనివాసరెడ్డి గారు
పోటీ చేసిన వెంటనే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా అతను అడుగుజాడల్లో నడిచి గెలిపించడం జరిగింది. మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం కావాల్సిన ఆవశ్యకత అంతే ఉందని, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే రాష్ట్రం ఆర్థికంగాను సంక్షేమ పరంగాను అభివృద్ధి పరంగా డెవలప్మెంట్ అయితేనే అక్కడ ప్రజానికానికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సూపర్ 6 హామీలన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చును. మరీ ముఖ్యంగా గతంలో వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళ కుటుంబ ట్రాక్ రికార్డు కూడా అక్కడ ప్రజానికం పరిగణలోకి తీసుకొని అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్లో అడుగుపెట్టేలాగా చేసినారు. పార్లమెంట్లో ఒంగోలు పార్లమెంట్లో తన వాణిని వినిపించి అత్యధిక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా తన ఎంపీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి అనే నిధులు తీసుకొచ్చి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చడానికి తన వంతు కృషి చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా ఒంగోలు పార్లమెంట్ మాగుంట అంటే ఒంగోలు పార్లమెంట్ అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు ఎవరంటే మన శ్రీనివాసరెడ్డి అని చెప్పవచ్చును. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా మాగంటి శ్రీనివాసరెడ్డి పైన అపారమైన గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం మంచి కుటుంబం అని, ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడే కుటుంబం కాదని, ప్రజా సంక్షేమం విధేయంగా పనిచేస్తున్న కుటుంబం అని, ఆ కుటుంబాన్ని తరపున ఏ వ్యక్తి నిలబడినా ప్రతి ఒక్క ఎన్నికలు గెలిపిస్తారంటే వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలని అతని దృష్టిలో ఉండటం వల్ల మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఏ పని అడిగినా చంద్రబాబు నాయుడు గారు ఆగు మేఘాల మీద చేస్తున్నారంటే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి కాకుండా ఉమ్మడి ఒంగోలు జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక నిధులు కేటాయిస్తున్నానంటే దానికి కారణము మాగంటి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారికి ఏ పని అయినా అప్పచెప్పినా ఆ పని సమర్థవంతంగా నిర్వహించి దాని సత్తా ఇంటి సాటి చెప్తారు. అదేవిధంగా జిల్లా అభివృద్ధికే కాకుండా పక్కనున్న నెల్లూరు జిల్లాలో తన మార్పు రాజకీయం ఉంది కాబట్టి నెల్లూరు జిల్లాలో కూడా తన పట్టును కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడల్లా ఈ 2 జిల్లాలు ఒంగోలు పార్లమెంటు, నెల్లూరు పార్లమెంటు, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా మాకు 2 కళ్ళు లాంటి అని, ఆ 2 జిల్లాల ప్రజలు అభివృద్ధి చెందాల్సిన బాధ్యత తనపై ఉందని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆ 2 జిల్లాలను అభివృద్ధి చేయడంలో వీరి కృషి అనలేంది. వీరి మాటలు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక నిధులు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కేటాయించి అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్నికలు ఇచ్చే సూపర్ 6 హామీలే కాదు, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు సూపర్ 6 హామీలే కాకుండా ప్రజలకు అవసరమైన ఏ హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటిని కూడా అమలు చేయడానికి కృతనిశ్చయుడే అని చెప్పవచ్చు. ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం తమ ధ్యేయంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమం అందేలాగా కృషి చేయడంలోనూ, ప్రతి పేదవాడికి కూడా సూపర్ 6 హామీలన్నింటినీ సేదలాగా కృషి చేయడంలోనూ వీరి కృషి అమోఘమని చెప్పవచ్చు. ప్రజలు తమను నమ్మి పార్లమెంటుకు పంపిస్తే వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా వారి తరపున పోరాడి అనే నిధులను తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమ వైపుకు ఖర్చు చేయటమే తమ ధ్యేయమని కూడా మాగంటి శ్రీనివాసరెడ్డి గారు అనేక సభల్లో చెబుతున్నారంటే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం పైన, ఒంగోలు జిల్లా ప్రజల పైన
తనకున్న ప్రేమ అనురాగాలు ఏమిటో వారి మాటల్లోనే అర్థమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మాగంటి కుటుంబానికి అభిమానులు గలరు. వాళ్ళు మాగంటి కుటుంబం అంటే మంచితనానికి మచ్చుక అని చెప్పవచ్చు. ఏ వ్యక్తి అయినా పార్టీకి సంబంధం లేదు, ప్రాంతానికి సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు. ఏ వ్యక్తిని వెళ్ళి తన సమస్యను తెలియజేస్తే వెంటనే సమస్య తీర్చటమే ఆ కుటుంబ దేవుని తప్ప మరొకటి కాదని చెప్పవచ్చును. ఎన్ని సమస్యలు ఎంతమంది ప్రజలు వచ్చినా కూడా కలిసి వాళ్ళందరూ సమస్యలు తీర్చటమే వారి దెయ్యం. అంతేకాదు కొంతమంది పనుల నిమిత్తం వచ్చినప్పుడు హైదరాబాద్ నగరాలకి దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు, హైదరాబాద్ నగరానికి కానీ లేకపోతే ఒంగోలు పట్టణానికి కానీ వచ్చినప్పుడు ఆ ప్రజలకు ఆహార అందించడంలోనూ, భోజన ఏర్పాట్లు చేయడంలోనూ, అదేవిధంగా వసతి ఏర్పాటు చేయడంలో కూడా మాగంటి కుటుంబాన్ని మర్చిపోలేని కుటుంబం చెప్పవచ్చు. కొన్నిసార్లు కార్యకర్తలు వాళ్ళ పనులు కాక అక్కడ ఉండిపోతారు. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆ కార్యకర్తలను సొంత బిడ్డలాగా చూసుకుంటూ వాళ్ళకి భోజన సౌకర్యాలు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళ పనులు అయ్యేలాగా అక్కడే ఉండి ఆ పనులు దగ్గర నుంచి చేపించి పంపించటమే మాగంటి శ్రీనివాసరెడ్డి గారి మంచితనానికి మారుపేరు అని చెప్పవచ్చు. అది ఒకరిద్దరు కాదు, కొన్ని వందల మంది కార్యకర్తలు కూడా ఇప్పటికీ చెబుతున్నారంటే దానికి కారణము వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాన్ని చెప్పవచ్చును. కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర పనుల మీద వెళ్ళినప్పుడు ఆ పని కాకపోతే రేపు ఎల్లుండో లేకపోతే 1 వీక్ తర్వాత వస్తారు, చేపించుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మాగంటి కుటుంబం దగ్గర కాదు, అట్ట కాకుండా అక్కడే ఉండి వాళ్ళ ఇంట్లో ఉండి అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని ఆ కార్యకర్తలు పనులు చేసి పెట్టి వారి మొహాల్లో చిరునవ్వు ఆస్వాదించడమే మాగంటి కుటుంబం దెయ్యం అని చెప్పవచ్చు. అది ఈనాటి నుంచి వచ్చిన పద్ధతి కాదు, వాళ్ళ అన్నగారు సుబ్బరామరెడ్డి గారు నుంచి వచ్చిన పద్ధతి. అదే పద్ధతిని మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కొనసాగిస్తామని చెప్పవచ్చు. ఇలాంటి కార్యకర్తలకు ఈ విధంగా పనులు చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మాగంటి శ్రీనివాసరెడ్డి అని చెప్పడంలో మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. అదే ప్రజాసేవ అంటే, అదే ప్రజా సంక్షేమానికి సేవ నిదర్శనం అని చెప్పవచ్చు. అప్పుడు కార్యకర్తల్లో నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఇలాంటి నాయకుడిని ఎన్నుకుంటే మనకి మంచి పనులు అవుతాయి, ఇలాంటి నాయకుడు ఉంటే మనకి మన గ్రామాలకి మన జిల్లాలకి కూడా మంచి అభివృద్ధి జరుగుతుందని కూడా కార్యకర్తలు భావిస్తున్నారు. అందుకనే అతను ఏ ఎన్నికల్లో పోటీ చేసినా విజయలక్ష్మి వరిస్తుందంటే దానికి కారణము వాళ్ళు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళు చేస్తున్న వ్యక్తిగత మంచి పనులను చెప్పడంలో చెప్పవచ్చును. మరోపక్క సూపర్ 6 హామీలను ఎలాగైతే సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, అదేవిధంగా పార్టీని కూడా ఒకవైపు ముందంజలో ఉంచడంలోను, మరొక వైపు ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలు సెలవేయడంలోనూ పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మన జరిగిన నామినేట్ పోస్టుల వ్యవహారంలో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పిన వాళ్ళకే సీఎం చంద్రబాబు గారు అధిక ప్రాధాన్యత ఇచ్చి మంచి పోస్టులు కట్టబెట్టడం జరిగింది. అంటే మాగంటి శ్రీనివాసరెడ్డి గారు మంచి ప్రజాతరణ మనిషికి పదవులు ఇస్తారని, ప్రజాసేవకుడికి అందిస్తారని, అందువలన అలాంటి వ్యక్తికి కానీ మనము బాధ్యత ఇస్తే సమర్థవంతంగా మన పార్టీ అభివృద్ధి చెందుతుందని మన
ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలకు వెళ్తా ఉద్దేశంతో చంద్రబాబు గారు కూడా మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పిన వాళ్ళకే అది ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటే శ్రీనివాసరెడ్డి గారి పైన ఉన్న నమ్మకం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కానీ ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా సీఎం చంద్రబాబు గారు శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదించిన తర్వాతే ఆ కార్యక్రమాలు చేస్తారనేది ఈ 2 జిల్లాల ప్రజానీకం చెబుతున్న మాటలు. సూపర్ 6లో ఇప్పటికే 3 హామీలను అమలు చేయడం జరిగింది. 4వ హామీని కూడా రేపు జనవరి నుంచి కూడా అమలు చేస్తున్నామని కూడా చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సైకో జగన్ కొన్ని వ్యవస్థలను కొలాప్స్ చేయడం వలన అభివృద్ధి అంతా కూడా మడక వేసిందని, అభివృద్ధి అంతా కూడా ఏం లేదని, ఆ అభివృద్ధి చేయాలన్నా మళ్ళా ప్రజలకు మంచి జరగాలన్నా చంద్రబాబు సరైన నాయకుడు అని భావించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలాగైతే తనను నమ్మి ముఖ్యమంత్రిని చేశారో వాళ్ళ బాధ్యతను నెరవేర్చడానికి అవినిష్టాలు కృషి చేస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని శ్రీనివాసరెడ్డి గారు కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సెకండ్ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ఆలోచిస్తారని, ఇప్పటికే వేలాది కంపెనీలు వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టడం జరిగిందని, త్వరలో కూడా మరికొన్ని కంపెనీలు రాబోతున్నాయని అంతర్జాతీయ స్థాయి కంపెనీలు. ఈ కంపెనీల వల్ల అమరావతి రూపురేఖలు మాత్రమే కాకుండా అమరావతి రాజధాని ప్రపంచ పటంలోనే ఉండే విధంగా చేయడానికి సీఎం చంద్రబాబు గారు కంకణం బదులయ్యారని కూడా చెప్పవచ్చును. అమరావతి నిర్మాణంగానే పూర్తయితే దేశ చరిత్రలోనే అమరావతికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని, రాజధాని అంటే అమరావతి అనే విధంగా దేశ రాజధాని అన్నిటికీ ధీటుగా అమరావతి ఉంటుందని కూడా శ్రీనివాసరెడ్డి గారు ఆశాభావం తెలిసారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని అనేక తప్పుడు అవినీతి కార్యక్రమాలు నిర్వహించి నేడు 11 సీట్లకే పరిమితమయ్యారని, ఇప్పటికైనా జగన్ తన ఆలోచన సరళ మార్చుకొని ప్రజా సంక్షేమం దిశగా పయనించాలని శ్రీనివాసరెడ్డి సూచించారు. లేకపోతే వైసీపీ పార్టీ భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితి ఉందని కూడా శ్రీనివాసరెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. జగన్ ఆలోచన విధానం అంతా కూడా ఒక ఫ్యాక్షన్ విధానంగా ఉంటుందని, భవిష్యత్తులో ఇదే విధంగా అవలంబిస్తూ వారి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు ఇప్పటికే సిద్ధరించుకున్నారు, రేపు అసహించుకొని పార్టీయే మనుగడ కొనసాగడం కష్టంగా ఉంటుందని కూడా అంటున్నారు. ప్రపంచానికి ఎన్నో మంది పెద్దలని, ప్రపంచంలోనే మేధావుల్లో చంద్రబాబు ఒకరని, ప్రపంచవ్యాప్తంగా అతనికి మంచి ఇండస్ట్రీస్లతోనూ అనేక దేశ అధ్యక్షులతో కూడా పరిచయాలు ఉన్నాయని, ఆ పరిసరాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతి త్వరలోనే తిరుగులేని రాష్ట్రంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నానని, ఇవి చేస్తున్న కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరూ కూడా సహాయ సహకారం అందించాలని కూడా మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కోరారు. భవిష్యత్తులో ఒంగోలు పార్లమెంటుకు కూడా అత్యధిక నిధులను తీసుకొచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశ చరిత్రలోనే ఆదర్శవంతమైన పార్లమెంట్ నియోజకవర్గంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతారని కూడా శ్రీనివాసరెడ్డి గారు తెలియజేస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.